గుడ్ మార్నింగ్ అండి అందరికీ. నేను ఒక చిన్న స్టోరీ ఇంటర్నెట్‌లో చదివాను. అది చాలా ఇన్‌స్పైరింగ్‌గా అనిపించింది. మీ అందరికీ చాలా మందికి తెలిసే ఉండొచ్చు. ఇది చాలా పాపులర్ స్టోరీ. ఫ్రాన్స్‌లోని ఒక బారెన్ అనే ప్రాంతం ఉంటది. ఆ బారెన్ ప్రాంతంలో ఒక డామినిక్ అనే వ్యక్తి నివసిస్తూ ఉండేవాడు. అతను నివసిస్తున్న ఆ ఏరియాలో ఒకసారి కరువొచ్చింది. కరువు రావడంతో మొత్తం ల్యాండ్ అంతా డ్రై అయిపోయింది. ఫీల్డ్స్ పోయాయి. చుట్టూ డిఫారెస్టేషన్ అయిపోయింది. అసలు ల్యాండ్ అంతా లైఫ్‌లెస్‌గా అయిపోయింది. అయిపోయి చాలామంది ఆ ఊర్లో జనాలంతా వేరే వేరే ఊర్లు వెళ్ళిపోవడం, వేరే స్టేట్స్ వెళ్ళిపోవడం, వేరే దగ్గరికి వెళ్ళిపోవడంతో మొత్తం ఊర్లన్నీ ఖాళీ అయిపోయాయి ఆ చుట్టుపక్కల. సో, దాన్ని బ్యారన్ ఎలాగైనా అదే అక్కడే ఉండాలనుకున్నాడు. దాన్ని ఎలాగైనా పునర్నిర్మించాలని చెప్పి అతను అనుకున్నాడు. అనుకొని బ్యారన్ ఏం చేశాడు, ఈ డామినిక్ బ్యారన్ అనే అతను కంటిన్యూస్‌గా ఏదో ఒక ప్లాంట్‌ని నాటడం, ఆ ప్లాంట్‌కి వాటర్ పోయడం, దాన్ని సంరక్షించడం చేశాడు. వితౌట్ రిజల్ట్స్ ఏమి ఎక్స్‌పెక్ట్ చేయలేదు. రిజల్ట్స్ ఏమి ఎక్స్‌పెక్ట్ చేయకుండా ప్రతిరోజు కొంచెం కొంచెం కొంచెంగా చిన్న చిన్న ప్లాంట్స్ నాటుకుంటూ మొత్తం కొన్ని వేల ఎకరాల భూమిని ఈ ప్లాంట్స్‌తో నింపేశాడు. నింపి కంటిన్యూస్‌గా వాటర్ వేయడం, కంటిన్యూస్‌గా చనిపోతున్న వాటిని మళ్ళీ రీప్లాంట్ చేయడం, ఇలా చేస్తూ కొన్ని దశాబ్దాలు అతను చాలా శ్రమించాడనమాట. శ్రమించాక ఆ ఏరియా అంతా ఒక్కసారిగా పచ్చగా మారిపోయింది. ఒక్కసారికి ఇది పచ్చగా మారిపోవడం, చెట్లన్నీ రావడం, దీంతో కంప్లీట్ ఎకోసిస్టమ్ అంతా చుట్టూ ఉన్న ఎకోసిస్టమ్ అంతా మారిపోయి మళ్ళీ వర్షాలు పడడం మొదలుపెట్టాయి. చిన్న చిన్న సరస్సులు ఏర్పడడం మొదలుపెట్టాయి. పెద్ద పెద్ద ఫారెస్ట్లు ఏర్పడడం మొదలుపెట్టాయి. ఎగైన్ ఎవరైతే ఈ ఊర్ల నుంచి వెళ్ళిపోయారో వాళ్ళందరూ మళ్ళీ రిటర్న్ రావడం కూడా జరిగింది. జరిగి మళ్ళీ వాళ్ళందరూ ఎక్కడెక్కడ ఉండేవారో ఆ ప్లేసుల్లో సెటిల్ అవ్వడం మెల్లిగా చిన్న టౌన్‌లా మారిపోయింది. ఈ కథలో ఉన్న సారాంశం ఏంటంటే, ఎప్పుడైనా సరే మనకి ఏదైనా ప్రాబ్లమ్ వచ్చినప్పుడు గివ్ అప్ ఇవ్వకుండా కంటిన్యూస్‌గా దానికోసం ట్రై చేస్తూ అంటే కన్సిస్టెన్సీ ఉండాలి. డామినిక్ బ్యారన్ ఏం చేశాడు, కంటిన్యూస్‌గా ప్లాన్స్ పెడుతూ వచ్చాడు. వితౌట్ రిజల్ట్ ఎక్స్‌పెక్టేషన్. ఇప్పుడు అది ఒక వైబ్రెంట్ సిటీగా మార్చడానికి అవకాశం కల్పించింది. సో, కన్సిస్టెన్సీ ఈజ్ ద మెయిన్ థింగ్. మీరు చిన్నది చేయండి, చిన్న చిన్నవే చేయండి. కానీ అది ప్రతిరోజు చేయండి. అది కంటిన్యూస్‌గా చేయడంతోటి ఒక పెద్ద రిజల్ట్ మీ ముందు ఉంటుంది. అది మీరు అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా ఉంటది. అది ఒక్కసారిగా వచ్చే రిజల్టే కాదు. అయినప్పటికీ చాలా అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా ఉంటది దాని రిజల్ట్. ఒక్కసారి చూసారా అంతమంది జనాలొచ్చారు మన ఊర్లోకి. ఆ ఊరంతా మరి ఒక అందరిగా మారిపోయింది. సో, దీని అంతటికి కారణం ఏంటి అంటే డామినిక్ బ్యారన్ కంటిన్యూస్‌గా ప్లాంట్స్ నాటడం, రిజల్ట్ ఎక్స్‌పెక్ట్ చేయకపోవడం, అతను నమ్మిన దాన్ని ఆ ఊరిని ఎలాగైనా మళ్ళీ ఒక మంచి ఫారెస్ట్ కింద మార్చాలనుకున్నాడు. మంచి ల్యాండ్స్ కింద మార్చాలనుకున్నాడు. ఆ విజన్ ఉండడం. సో, మళ్ళీ అతనికి సాధ్యమైంది. సో, మీరు చేసే ప్రతి చిన్న పని కన్సిస్టెంట్‌గా చేస్తే పెద్ద పెద్ద రిజల్ట్స్ ఆటోమేటిక్‌గా దేవుడు మనకి సహాయం చేసి ఇస్తాడు. సో, ఏ పని చేసినా కంటిన్యూటీ ఉండాలి, కన్సిస్టెన్సీ ఉండాలి. ప్లస్ విజన్ ఉండాలి. కొన్ని సంవత్సరాల తర్వాత ఇలా కంటిన్యూస్‌గా చేయడం వల్ల వచ్చే రిజల్ట్ ఏంటి అనే విజన్ కూడా ఉండాలి. ఇవన్నీ ఉంటే చాలా సక్సెస్‌ఫుల్‌గా చాలా విషయాల్లో మనం ముందుకెళ్ళగలుగుతాం. థ్యాంక్ యూ సో మచ్. మీ అందరికీ ఇది నచ్చిందనుకుంటాను. యాజ్ యూజువల్ ఇది నా సొంత స్టోరీ కాదు. నేను కూడా ఇంటర్నెట్ చూసి బాగున్నది అనుకుని మీకు చెప్తున్నాను. దీని ఇంగ్లీష్ డిస్క్రిప్షన్ నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. మీకు అవకాశం ఉన్నప్పుడు చూడండి. థ్యాంక్ యూ సో మచ్.